అన్న మనం మినరల్ ఇస్తేనే గుల్ల కొడద్దా? మినరల్ ఇవ్వకపోతే గుల్ల కొట్టదా? నా చెరువులో కొట్టిన ప్రొబయోటిక్ నీ చెరువులో పనిచేయదు. నీ చెరువులో కొట్టిన మినరల్ నా చెరువులో పనిచేయదు. మీరు మినరల్ గాని, ప్రొబయోటిక్ గాని ఈ 2 ఇచ్చేటప్పుడు కంపల్సరీగా వాటర్ టెస్ట్ అయితే చేపించుకోండి. రొయ్యల చెరువులో వచ్చేసరికి అష్టమి, నవమి, అమావాస్య. అలాగే మళ్ళీ అష్టమి, నవమి, పౌర్ణమి. ఈ 6 రోజులుంటే ఒక నెలకి ఒక 6 రోజులైతే ఇవి ఉండడం జరుగుద్ది. ఈ 6 రోజుల్లో ఏం జరుగుద్ది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఈ టాపిక్ గురించి ఈట్లి గురించి. అన్న అష్టనవ్వాలంటే ఏంటన్నా చాలామంది అంటా ఉంటారు అని అంటారు. సో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం తెలుసు కాబట్టి వాళ్ళైతే ఈ వీడియో చూడడం అవసరం లేదు. కొత్తగా రొయ్యల చెరువు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చూడండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఆళ్ళకి ఇయన్నీ నేను చెప్పేయన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అసనవ్వాలంటే ఏంటంటే మనకి రొయ్య మౌల్డింగ్ అవుద్ది ఆ రోజులో, ఆ టైంలో. మౌల్డింగ్ అవ్వడం అంటే ఏంటంటే రొయ్య గుల్ల కొడద్ది. ఒక రొయ్య అనేది గుల్ల కొట్టి అసనవాల్లో గుల్ల కొట్టి చర్మం మీద రొయ్య మీద ఉన్న చర్మం మొత్తం మీసాలు, కళ్ళు అన్నిటి సహా గుల్లంతా ఊడిపోయి బయటికి రావడం అయితే జరుగుద్ది. అది ఈ 3 రోజులైతే బాగా ఎక్కువగా జరుగుద్ది. అష్టమి, నవమి, అమావాస్య, అలాగే అష్టమి, నవమి, పౌర్ణమి. ఈ టైంలో మాత్రం బాగా ఎక్కువగా అయితే జరగడం అయితే జరుగుద్ది. రొయ్య ఆ రోజుల్లో గుల్ల కొడద్దా? మిగిలిన రోజుల్లో గుల్ల అనేది కొట్టదా? అని అయితే అడగొచ్చు కొంతమంది. సో, ఎవ్రీ డే ప్రతిరోజు రొయ్య గుల్ల కొడతానే ఉంటదండి. అది రొయ్య గుల్ల కొడతానే ఉండాలి. ఏదో ఒక రోజు, ఏదో ఒక రొయ్య రోజు గుల్ల కొడతానే ఉంటది. చర్మం పై చర్మం ఊడిపోద్ది. మళ్ళీ ఊడిపోయిన చర్మాన్ని రొయ్య తినేస్తది. ఆ చర్మాన్ని మళ్ళీ దాన్ని అదే తినేస్తా ఉంటది. ఆ ఊడిపోయిన గుల్ల మొత్తం. మనకు గుల్ల కనపడదు. చెట్రైలో లేపుకున్నప్పుడు మాత్రమే కొంచెం గుల్ల ఉన్నట్టు మనకి కనపడద్ది. ఎక్కువ గుల్ల అనేది ఎప్పుడు కనపడద్దంటే అమావాస్య, పౌర్ణమికి ఆటిలకైతే కనపడద్ది. ఈ రోజులు గుల్ల కొట్టే టయానికి మనం చెరువులో చేయాల్సిన ప్రిపరేషన్ ఏంటి అనేది ఒక డౌట్ ఉంటది. ఆ ప్రిపరేషన్ వచ్చేసరికి మనకి ఇవ్వాల్సింది ఏంటంటే మినరల్స్, అలాగే ప్రొబయోటిక్స్. ఈ 2 కంపల్సరీగా చెరువులో అయితే మెయింటైన్ అవ్వాలి. సో మినరల్ ఎలాంటి మినరల్ ఇవ్వాలన్నా యాజ్ యూజువల్ మీ ఇష్టం. మీకు నచ్చిన మినరల్ మీకు కొన్ని ఉంటాయి కదా! మీరు ల్యాబ్‌కి వెళ్తారు కాబట్టి డాక్టర్ అయితే చెప్పడమే జరుగుద్ది. అన్న ఈ మినరల్ ఇవ్వండి, ఈ ప్రొబయోటిక్ ఇవ్వండి అని అయితే చెప్పడమే జరుగుద్ది. మినరల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మినరల్ ఇచ్చుకోవాలి. మీరు మినరల్ గాని, ప్రొబయోటిక్ గాని ఈ 2 ఇచ్చేటప్పుడు కంపల్సరీగా వాటర్ టెస్ట్ అయితే చేపించుకోండి. వాటర్ టెస్ట్ చేపించుకొని వాటర్ రిపోర్ట్ బట్టి మనం మినరల్, ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలి. ఎందుకని నేను వాటర్ టెస్ట్ చేపించుకోండి అంటున్నానైతే పారామీటర్స్ మారిపోతాయి. మీ చెరువు కండిషన్ ఎలా ఉందో తెలియదు నాకు తెలీదు. నేను ఎలా చెప్తా ఏ మినరల్, ఏ ప్రొబయోటిక్ ఇవ్వాలని? మీ చెరువులో వాటర్ నల్లగా ఉండొచ్చు. లేదా వాటర్ పసిరిగా ఉండొచ్చు. బాగా పచ్చగా ఉండొచ్చు. లేదు మీ చెరువులో మైక్రోసిస్ట్ ఉండొచ్చు. నీళ్లు నలుపు కలర్‌లో ఉండొచ్చు. సో అర్థమైందా? సో ఇలాంటి వేరియేషన్ అయితే ఉంటాయి. ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క రకంగా ఉంటది. నా చెరువులో కొట్టిన ప్రొబయోటిక్ నీ చెరువులో పనిచేయదు. నీ చెరువులో కొట్టిన మినరల్ నా చెరువులో పనిచేయదు. అర్థమైందా? అంటే డిఫరెంట్ కైండ్స్. మీ చెరువు ఒక కౌంట్ ఉండొచ్చు. నేను చెప్పే టయానికి నా చెరువు ఒక కౌంట్ ఉండొచ్చు. కౌంట్‌ని బట్టి మినరల్ డోసేజ్ మారతా ఉంటది. సో, అన్న కంపల్సరీగా వారం ఇచ్చుకోవాలా అని అంటారు చాలామంది. సో, వారం ఇచ్చుకోవాలంటే మినరల్ శాతం ఎప్పుడైతే రొయ్యకి మినరల్ శాతం సరిపోద్దో ఆ రోజు రొయ్య గుల్ల స్పీడ్‌గా కొడద్ది. అన్న మనం మినరల్ ఇస్తేనే గుల్ల కొడద్దా? మినరల్ ఇవ్వకపోతే గుల్ల కొట్టదా? అని కూడా మీరు అనొచ్చు. నువ్వు మినరల్ ఇచ్చినా గుల్ల కొడద్ది. మినరల్ ఇవ్వకపోయినా గుల్ల కొడద్ది రొయ్య. ఇంకో విషయం, ఎప్పుడైతే నీ చెరువులో ఉన్న రొయ్యలు పర్ఫెక్ట్ ఫీడింగ్ తీసుకుంటాయో, అంటే టైమ్ టు టైమ్ ఫీడింగ్ అయితే ఎప్పుడైతే తీసుకుంటా ఉంటాయో, అప్పుడు నీ మినరల్‌తో గాని, ప్రొబయోటిక్స్ గాని పనుండదు. సో, ఇది మీ కన్సల్టెంట్ డాక్టర్‌నైతే కలిసి దానికి సంబంధించి అయితే చూసుకొని ఇచ్చుకోండి. ఓకేనా? ప్రొబయోటిక్ ఎలాంటి ప్రొబయోటిక్‌లు ఇచ్చుకోవాలి? సో, మనకుండే ప్రొబయోటిక్స్ 3 ప్రొబయోటిక్స్. ఒకటి వాటరు అండ్ సాయిల్‌కి సంబంధించిన ప్రొబయోటిక్, 2 బాటన్‌కి సంబంధించిన ప్రొబయోటిక్, 3 వచ్చేసరికి ఏంటిదిది? విబ్రియో లోడ్‌కి సంబంధించిన ప్రొబయోటిక్స్. సో, ఈ 3 ప్రొబయోటిక్స్ అయితే మీరు మన చెరువులో అయితే ఇచ్చుకోవడం అయితే జరుగుద్ది. ఈ 3 ప్రొబయోటిక్‌లో మనం ఎలాంటి ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలి ఎక్కువ? బాటనికి సంబంధించిన ప్రొబయోటిక్ ఒక వారం ఇచ్చుకోండి. సాయిల్‌కి సంబంధించిన ప్రొబయోటిక్ ఒక వారం ఇచ్చుకోండి. విబ్రియోకి సంబంధించిన ప్రొబయోటిక్ ఒక వారం ఇచ్చుకోండి. సో, విబ్రియోకి సంబంధించిన ప్రొబయోటిక్‌లు మాత్రం ఎక్కువ ఇచ్చుకోండి. ఈ వారం, ఈ వారం ఇది ఇచ్చాం. ఇంకో వారం ఇంకోటి మార్చండి. ఇలా ప్రొబయోటిక్స్ మార్చుకోండి. చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను ఈ ప్రొబయోటిక్ కొడతానన్నా నాకు పని చేస్తది. మంచి ప్రొబయోటిక్ చెప్పండి. ఎవ్వరం చెప్పలేను సార్.
మీరే కాదు, నేను చెప్పలేను. మనం వెళ్ళే డాక్టరు చెప్పలేడు. ఎవ్వరో గ్యారంటీ లేని జీవితాలివి. సార్ నేను ఇయన్నీ చెప్తానండి. రొయ్యల చెరువు నాకు వస్తదా అని మీరు నన్నడిగితే, నేను నీ జాతకం బావుంటే వస్తది. ఆవగింజన్నంత అదృష్టం నీకుండాలి. ఆ రోజే నీ చెరువు వస్తది. లేకపోతే రాదు. పెట్టింది. ఎన్నో కష్టాలతో కూడుకున్నది రొయ్యల చెరువు. అనుక్షణం దడ, దడ పుట్టిస్తది మన ఆట. అంటాడు చూడు 'బిగిల్' సినిమాలో మన ఆట దడ, దడ పుట్టిస్తదని. సో, రొయ్యల చెరువు గూడా రైతులకి దడంటే ఆ దడ పుట్టిస్తా ఉంటది. అది నేచురల్‌గా జరిగేదది. మనం ఏం చేయలేం దాన్ని. ఇందులో ఏమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని వీడియోస్ రూపంలో నేను చేసి మీ అందరికి అప్డేట్ అయితే చేయడమే జరుగుద్ది. ఎందుకనంటే కొత్తగా వచ్చేవాళ్ళు నేర్చుకుంటారు. సో, ఆ ఉద్దేశంతో అయితే నేను చెప్పడమే జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మన దగ్గర శీలావతి, కట్ల, గెట్టి చేప చేపలైతే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది. అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు.